రుద్రాని అయితే ఇంకా కావ్యకి పిచ్చి పట్టిందని చెప్పని మెంటల్ హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళనైతే డాక్టర్ని ఇక్కడ ఎవరు పేషెంట్ అని చెప్పని వెతుకుతూ ఉంటే అప్పుడు ఇంకా సుభాష్ అయితే ఎవరు పంపించారు మిమ్మల్ని అంటే మాకు రుద్రాని అనే మేడం ఫోన్ చేసింది, ఇక్కడ ఎవరో ఒక అమ్మాయికి మతి స్థిమితం లేదంటే కదా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాము అంటే ఇంక ఈ లోపల రుద్రాని అయితే వచ్చి నేనే పిలిపించాను అన్నయ్య, ఈ కావ్య టార్చర్ మనకు వద్దు అని చెప్పని పిలిపించాను అని అంటుంది. ఇంకా అపర్ణ అలాగే సుభాష్ అయితే ఇంకా రుద్రానిని తిడతారు. అప్పుడు ఈ లోపల కావ్య కూడా అయితే వచ్చిన తర్వాత నా భర్త చనిపోలేదని చెప్తే మీరు నమ్మరు కదా, నా భర్త నిజంగానే బతికే ఉన్నాడు అని చెప్పని అంటుంది. అప్పుడు సరే నా అల్లుడు బతుకున్నాడని చెప్పిన ప్రూఫ్స్ ఏంటి అని చెప్పంటే అప్పుడు ఇదే 30 రోజుల లోపల నేను ఆయన కానీ తీసుకొని వచ్చి రాకపోతే ఈ ఆస్తి అంతా మీకే వదిలేసి నేను పిచ్చి హాస్పిటల్కి అట్లాగే పోతాను అప్పుడు అని చెప్పనని అంటుంది ఇంకా కోపంతో కావ్య. అప్పుడు అనేటప్పటికి ఇంకా రుద్రాని అయితే మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఒకవేళ నిజంగా రాహుల్ ఎట్టా రాజు అయితే ఇంకెట్టా లేడు, ఇంక ఈ కావ్య నెలాఖరులో టైం అడిగింది కదా, ఈ లోపల తన్ని ఇంకా మైండ్ అంతా మార్చేసి ఇంకా పిచ్చిదానిలాగా చేసేసి తన్ని పంపించేసామంటే ఇంక ఉన్న ఆస్తి ఎత్తి నా కొడుకే వస్తుంది. ఇంకా కళ్యాణ్ అయితే వాడిని ఏదో ఒకలాగా వాడిని కూడా రాజునే చేయగలిగిన దాన్ని ఇంకా కళ్యాణ్ ఒక లెక్క నాకని తనైతే నిర్ణయం తీసుకుంటుంది. చాలా సంతోషపడుతుంది. ఈ రోజులకి నేను అనుకున్న కోరిక నా కొడుకు విషయంలో నెరవేరిపోతుందని. ఇంకా కావ్య అయితే ఇంకా రాజుకి ఎలా అయినా దగ్గర కావాలని చెప్పని ఇంకా ఆ ఇంటికి వెళ్ళి డోర్ కొడితే వెంటనే రాజు అయితే తలుపు తీస్తాడు. కావ్యని చూడంగానే రాజుకి అయితే చాలా సంతోషం వేస్తుంది. మీకు ఎలా ఉంది ఇప్పుడు, ఆ రోజు మిమ్మల్నే కదా నేను కాపాడానంటే అప్పుడు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటే ఇంకా కావ్యతో మాట్లాడినంతసేపు రాజుకైతే చాలా సంతోషం వేసి అలాగే మాట్లాడుతుంటాడు. ఇదంతా అయితే ఇంక యామిని వచ్చి ఎవరు మీరు ఏంటి అంటే ఆ రోజు నేను కాపాడిన అమ్మాయిని ఈ అమ్మాయి అని చెప్పని రాజు అయితే పరిచయం చేస్తాడు. ఇంకా యామిని అయితే కావ్యని చూసి ఏంటి తను ఇంత దూరం ఎత్తుక్కుంటూ వచ్చేసింది అంటే ఇంకా నాకు రాజుని మళ్ళీ దూరం చేస్తుందా అని చెప్పని టెన్షన్ పడుతుంటుంది.